చిన్న తప్పు అమ్మాయి జీవితాన్నే మార్చేసింది. జీవితంలో ఒక చిన్న తప్పు ఒక అమ్మాయి జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇది ఒక సాధారణ అమ్మాయి కథ, కానీ ఆమె తీసుకున్న నిర్ణయం అసాధారణం. అనన్య ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అమ్మాయి. కలలే పెద్దవి, కానీ పరిస్థితులు చిన్నవిగా ఉండేవి. చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. మొదట్లో అంతా బాగానే ఉండేది. కొన్ని రోజుల తర్వాత అనన్య చిన్న తప్పు చేసింది. ఆ తప్పు అందరూ చేసేదే కదా అనుకుంది. ఒక్కసారి లంచం తీసుకుంది. ఇదే చివరిసారి అనుకుంది. కానీ ఆ ఒక్క తప్పు ఆఫీస్లో ఆమెను వేరే వ్యక్తిగా మార్చింది. బాస్ ముందు మంచి పేరుండాలి అన్న ఆశలో మిగతా ఎంప్లాయీస్ని యొక్క తప్పుని హైలైట్ చేయడం మొదలుపెట్టింది. తన తప్పు బయట పడకూడదనే భయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించింది. నెమ్మదిగా ఆఫీస్ మారింది. వర్క్ ప్లేస్ కాదు, వార్ ప్లేస్లా మార్చేసింది. కొలీగ్స్ దూరం అయ్యారు. బాస్ నమ్మకం అనుమానంగా మారింది. అప్పుడే అనన్యకు అర్థమైంది, లంచం డబ్బు మాత్రమే తీసుకోదు, మనశ్శాంతి, మనుషుల్ని, మన పేరును కూడా దొంగిలిస్తుందని. ఆ రోజే నిర్ణయించుకుంది, ఇక నుంచి లంచం తీసుకోకూడదు అని. అనన్యకి ఆ రోజు తాను చేసిన తప్పు అర్థమైంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి అనన్యతో మాట్లాడింది. అమ్మ మాటలు అనన్యకు ఎంతో ఓదార్పునిచ్చాయి. ఓదార్పుతో పాటు ధైర్యాన్ని కూడా ఇచ్చాయి. అమ్మ సూచన మేరకు మరుసటి రోజు అనన్య ఆఫీస్లో తాను చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకొని కన్నీళ్లతో క్షమించమని అడిగింది. సో అనన్య కథ అక్కడే ఆగలేదు, అక్కడే మొదలైంది.